ఎల్నినో కారణంగా ఈసారి కరువు తప్పదేమోనని ఆందోళన చెందుతున్న తెలంగాణ ప్రజలపైన వరుణు కరుణించాడు. వారం రోజులుగా రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. జలాశయాలకు భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక తాడిపేరు ప్రాజెక్టు వద్ద 11 గేట్లలో 2 అడుగుల బేడ ఎత్తి 14,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు భద్రాచలానికి చేరుకుంటోంది. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలే గోదావరిలో ఈ వరద ప్రవాహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక చర్యలు చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి 9,000 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో మొత్తం 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీకి కూడా 2.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. అటు కృష్ణానదిలోనూ వరద మొదలైంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో 1,50,000 క్యూసెక్కులకు పైగా వరద శ్రీశైలం ప్రాజెక్టు వైపు వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువులు మరి చాలు చేసినట్టున్నారు. కొత్తవాళ్ళన్నా చెప్తాం మరి నేను చూస్తే ఇది రావాలి. బోగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ నయాగారాగా పేరున్న ఈ జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది. ముందు జాగ్రత్త చర్యగా సందర్శనను నిలిపివేశారు. ఇక నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయని, ఇప్పట్లో బలహీనపడే సూచనలు లేవని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టులోనూ భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా వర్షపాత లోటు 14% తగ్గింది. ఇక రానున్న రోజుల్లో రిజర్వాయర్లు నిండి నదులు జలకలతో కలకలలాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఐఎండీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, గోదావరిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది అని చెప్పి అటు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అక్కడ భద్రాచలంకి సంబంధించి టోటల్గా మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇక్కడ ప్రజల్ని ఏమైనా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోందా? ఎస్ రవిచంద్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి గంటకు భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఉదయం 38 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి ఉదయం 8 గంటల వరకు కూడా దాదాపు 41.20 అడుగుల మేర ప్రవహిస్తూ గత కొద్దిసేపటి క్రితమే, అంటే 2 గంటల క్రితం మొదటి ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేసిన పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. 43 అడుగుల వద్ద, అంటే ప్రస్తుతం ఇప్పుడు గోదావరి వరద 44 అడుగులకు చేరింది. సో మొదటి ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేసిన పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో నిన్న మొన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో వర్షాలు కొంత ఆలస్యంగా రావడంతో, అటు ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎక్కువగా కురవడంతో
భద్రాచలానికి పూర్తిగా వరద పోటెత్తిందని చెప్పాలి. సో అధికారులు ఇప్పటికే అప్రమత్తం చర్యలు కూడా మొదలుపెట్టినట్టు మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలు అంటే వరద ముంపుకు గురైన ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు అక్కడ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. అంటే ముందస్తు సమాచారం ఇస్తున్నారు. వరద ప్రవాహంకి ఎవరు ఇబ్బంది పడకుండా ముందే సురక్షిత ప్రదేశాలకి తరలి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు అక్కడ వాళ్ళకి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడే మనకు అందిన సమాచారం మేరకు ఇటు చెర్ల వెంకటాపురం అటు వీరాపురం దాంట్లో దాదాపు గోదావరి వరదలు కూడా దాదాపు 5 వ్యక్తులు చిక్కుకున్నారని చెప్పేసి కూడా మనకు ఇప్పుడే బ్రేకింగ్ సమాచారం అంది. సో ఓవరాల్ గా మొత్తంగా చూసుకుంటే నదులన్నీ కూడా జలకతో సంతరించుకుంది. భద్రాచలం వద్ద గోదావరి కూడా ఎంతో పరవళి తొక్కుతున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇప్పటికే అధికారులు మొత్తంగా కూడా ఈ ఫ్లడ్ వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అక్కడ భద్రాచలం వద్ద స్లూయిజ్లు భారీ మోటార్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొట్టమొదటిగా అంటే 2వ ప్రమాద హెచ్చరిక దాటి కనుక గోదావరి ప్రవహిస్తే ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలు అంటే చెర్ల నుంచి కూడా చాలా ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. సో ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు వద్ద కూడా దాదాపు 19 గేట్లు ఎత్తి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కూడా ఇటు గోదావరిలో వెళ్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే సాయంత్రం వరకు కూడా గోదావరి ఇప్పుడు 44.5 అడుగుల వద్ద ప్రవేశిస్తున్న గోదావరి సాయంత్రం వరకు 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి సాయంత్రం తర్వాత కూడా గోదావరి వరద ఒకంత తగ్గే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న పరిస్థితుల్లో అటు భద్రాచల ప్రాంతవాసులు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దంటూ కూడా అధికారులు ఇప్పుడే చెప్తున్న పరిస్థితి కాబట్టి ఏదేమైనా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితి మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు రవిచంద్ర. అంటే గతంలో దేవేందర్ అంటే గతంలో కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు అటు భద్రాచలంలో 1, 2, 3 హెచ్చరికల వరకు కూడా అధికారులు చెప్పారు. అయితే ఈసారి మొదటి హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు. గతంలో చాలా లోతట్టు ప్రాంతాలన్నీ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడితే వాళ్ళని చివరి నిమిషాల్లో అటు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈసారి ఏదైనా ముందస్తు జాగ్రత్తగా వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ రవిచంద్ర, యాక్చువల్ గా భద్రాచలం వాసులకి జూలై నెల వస్తుందంటే చాలు భద్రాచలం వాసులు గోదావరి భయాందోళనకు గురవుతున్న పరిస్థితిని మనం గత సంవత్సరం చూసుకోవచ్చు. కానీ ఈసారి జూలై నెల ఆఖరి అంటే ఈసారి జూలై కూడా అయిపోతుంది. ఇప్పుడు భద్రాచలానికి వరద రాలేదు. ఇప్పుడే ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద వస్తుంది కాబట్టి 2022లో గోదావరి అత్యధికంగా 71.20 అడుగుల వద్ద ఉగ్ర రూపం అయితే అప్పుడు భద్రాచలంలో కొన్ని ఏరియాలు కూడా చాలా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యాయి. రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే ఈసారి వరద అంత ఎక్కువగా లేదు, వర్షాలు కూడా ఎక్కువగా పడే అవకాశం లేకపోవడంతో ఇటు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అటు అధికారులు అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ భద్రాచలం వద్ద ఈ రోజు సాయంత్రం వరకు కూడా 2వ ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవేశిస్తుందని చెప్పి అధికారులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. దీంతో అటు హెవీగా ఎఫెక్టెడ్ అయ్యే పర్ణశాల ఏరియా కావచ్చు, అటు చెర్ల వెంకటాపురం ఏరియాలో కావచ్చు, ఇప్పటికే ప్రజల్ని పునరావాసాలకు కేంద్రాలకు తరలించే విధంగా కూడా అధికారులు అక్కడ పూర్తిగా చర్యలు చేపట్టిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే పూర్తిగా వరద 48 అడుగులు దాటదు కాబట్టి ఒకంత భయాందోళనకు అవసరం లేదని చెప్పేసి కూడా అధికారులు అక్కడ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు రవిచంద్ర. థ్యాంక్ యూ దేవేందర్. ఫార్ములా